అందరికీ నమస్కారం. ఈరోజు మన పెదగంజ పంచాయతీ పరిధిలోని ఆవులదొడ్డి గొల్లపాలెం గ్రామంలో జైహో బీసీ కార్యక్రమానికి వచ్చేసిన సోదరిమణులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు. అక్కడ చాలా మంది మహిళలు వచ్చారు. కొంచెం కుర్రాళ్ళు ఉంటే కనుక లేచి వాళ్ళకి సీట్లు ఉండమ్మ కాసేపు. అక్కడ కూడా ఉన్నారు, అటువైపు కూడా ఉన్నారు. రండమ్మా వచ్చి కూర్చోండి. కుర్రాళ్ళు కొంచెం వాళ్ళకి సీట్లు ఇస్తే కూర్చుంటారు. 15 నిమిషాల్లో మాట్లాడటం అయిపోయాక భోంచేసి వెళ్దాం. రండమ్మా వచ్చి కూర్చోండి. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఆహ్లాదకర వాతావరణంలో చక్కగా గ్రామంలోని చిన్నపిల్లల దగ్గర నుంచి చిన్నపిల్లలు, కుర్రవాళ్ళు, అలాగే పెద్దలు, ఇంకా అవ్వాతాతలు వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మన ఇంట్లో కార్యక్రమం జరిగితే ఎలా ఉంటుందో ఆ రకంగా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం, రేపొద్దున ఎన్నికలు వస్తా ఉన్నాయి. మే 13వ తారీఖు మరోసారి సార్వత్రిక ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు గతంలో మీరందరూ కూడా బ్రహ్మాండమైన అద్భుతమైన మెజారిటీ అందించి గెలిపించారు. కానీ మన ప్రభుత్వం రాలేదు. మరలా ఇప్పుడు ఎన్నికలు వస్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం మనకి ఆసన్నమైంది. ఈ సమయంలో మిమ్మల్ని ఒకసారి కలుసుకొని గత 5 సంవత్సరాలుగా జరుగుతున్న విషయాల్ని, అలాగే మన ప్రభుత్వం ఏర్పడాక మనం చేసుకోబోయే కార్యక్రమాల మీద, ఈ క్రాకర్స్ ఆపండమ్మా కొంచెం, వాటి మీద మీతో మాట్లాడడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఒకటే మనం గమనించాలి, ఏదైనా సరే మన గ్రామాల్లో అభివృద్ధి జరిగింది అంటే అది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. ఇందాక పెద్దలందరూ చెప్పారు, బీసీ సోదరులకి పుట్టినిల్లు తెలుగుదేశం. బీసీ సోదరులని గుండెల్లో పెట్టుకొని అధికారంలో ఉన్న, అపోజిషన్ లో ఉన్న చూసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 5 సంవత్సరాలు, అవి ఆపండి, 5 సంవత్సరాలు అరాచకపు పరిపాలన రాజ్యమేలింది. ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే ఎన్నో మాయ మాటలు చెప్పారు, ఎన్నో రకాల కల్లబెల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ 5 సంవత్సరాలు ఒక అమూల్యమైన సమయాన్ని వృధా చేసి మరలా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఇంకొకసారి ఓడడానికి వస్తా ఉన్నారు. ఈ సమయంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే 2014-19 మధ్య కాలంలో మనకి మంచి ఏం జరిగింది, 19-24 మధ్య కాలంలో ఏమి కోల్పోయాం. రేపొద్దున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి అధికారంలోకి వస్తే మనకి జరిగే ప్రయోజనం ఏంటి, ఇది ఆలోచిస్తే కనుక మన నిర్ణయం ఏం తీసుకోవాలో తెలుస్తుంది. 200 రూపాయలు ఉండే ఒక పెన్షన్ వికలాంగులకి, వితంతువులకి, వృద్ధులకి, లేకపోతే కిడ్నీ పేషెంట్లకి ఇచ్చే పెన్షన్ 200 రూపాయల నుంచి ఎంత చేశారమ్మా చంద్రబాబు నాయుడు గారు? 2000 ఒక్కసారే చేశారు, 1000 రూపాయలు ఒకసారి, ఇంకోసారి 1000 రూపాయలు. 2000 రూపాయలు ని 3000 చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు పట్టింది.
ఇప్పుడు పెన్షన్ ఎంతమ్మా? పెద్దవాళ్ళకి ఇచ్చే పెన్షన్ అందరూ ఆమెను అడుగుతారు. 3. ఏం ఏం పేరు? పెద్దమ్మ పేరు వీరభద్రమ్మ. ఏం పేరు? అదే వీరభద్రమ్మ. ఏది కోడూరు వారిపాలెమా? మన కోడూరు వారిపాలెం వీరభద్రమ్మ గారికి ఈ నెల పెన్షన్ ఎంత? 3000. ఇదే నెల ఏప్రిల్. కానీ ఆమెకి యాక్చువల్ గా 4000 రావాలి, కానీ 3000 వస్తున్నాయి. 4000 ఎప్పుడు వస్తాయి? చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలిచి ముఖ్యమంత్రి అయితే 4000 రూపాయలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆ వీరభద్రమ్మ గారికి 3000. ఈ 4000 రూపాయలు ఏప్రిల్ నెలలో 1000 రూపాయలు, మేలో 1000, జూన్ లో 1000 కలిపి 3000 రూపాయలు కలిపి జూలై నెల 1వ తారీఖు వీరభద్రమ్మ గారి ఇంటికి 7000 రూపాయలు తీసుకెళ్లి మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. 7000. అలాగే మన గొల్లపాలెం గ్రామంలో ఒక వికలాంగ సోదరుడు ఉన్నాడు. అతనికి ఇప్పుడు పెన్షన్ 3000. అతనింటికి 6000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ రాబోతా ఉంది. ఆ 6000కి ఈ యొక్క 3000 కలిపి దాదాపు 15000 రూపాయలు రేపు ఆ వికలాంగ సోదరుడి ఇంటికి అందించబోతా ఉంది. అలాగే ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు. మన వితంతు సోదరిమణులు కానీ ఇంకా పెద్దవారు కానీ వీరందరికీ పెన్షన్ 4000 రూపాయలు. అయితే ఈరోజు మత్స్యకారులకు మాత్రమే 50 సంవత్సరాలకి పెన్షన్ వస్తా ఉంది. అది కూడా చేసింది తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు మత్స్యకారులతో పాటు బడుగు బలహీన వర్గాలు మన యాదవ సోదరులకు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ అందించబోతా ఉన్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు 50 సంవత్సరాలకి ఎందుకు అందించబోతా ఉన్నారు? 50 సంవత్సరాల కంటే పౌష్టికాహార లోపం వలన, తక్కువ ఆదాయం ఉండటం వలన, సరైన ఆహారం తీసుకోకపోవటం వలన, కాయా కష్టం ఎక్కువ చేయటం వలన, శారీరక శ్రమ ఎక్కువ చేయటం వలన ఆయన శరీరంలో శక్తి 50 సంవత్సరాలకి అయిపోయింది. కాబట్టి ఆ 50 సంవత్సరాల నుంచి దాటిన వెంటనే ఆ కుటుంబానికి 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని ఒక సంకల్పం బీసీ డిక్లరేషన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు పెంచబోయే పెన్షన్ 4000 కూడా మన గొల్లపాలెం గ్రామంలో ఉండే ప్రతి ఇంటికి 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఆ పెన్షన్ అందించడం జరుగుతుంది. ఇది ఇస్తే సరిపోయితే ఇంతటితో కొత్త ప్రభుత్వం వస్తే ఏంటి ఉపయోగం? ఈ 4000 రూపాయలు పెన్షన్ చేయడం కోసం కాదు కదా చంద్రబాబు నాయుడు గారు కావాల్సింది. మనకి 4 సంవత్సరాలు కష్టపడి బీటెక్ లేకపోతే 3 సంవత్సరాలు కష్టపడి డిగ్రీ చదివిన కుర్రాడికి కనీసం 10,000 రూపాయలు జీతం వస్తే చాలు. అలాంటి పరిస్థితి రావాలంటే మరలా చంద్రబాబు నాయుడు గారు రావాలి, మరలా మన ప్రజాకూటమి గెలవాలి. ఈరోజు ఎంతో మంది బిడ్డలు చదువుకున్నారు, ఎంతో మంది డిగ్రీలు, పీజీలు, బిఏ, బీకాంలు, రకరకాల డిగ్రీలు చదివినా ఎవరికి కనీసం చిన్న ఉద్యోగం కూడా రావట్లా, కూలికి వెళ్తా ఉన్నారు. ఈరోజు ఇలాంటి పరిస్థితి పోవాలంటే పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, ఉద్యోగ అవకాశాలు పెరగాలి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు మొత్తం కూడా తరలిపోతున్నాయి. కొత్త డబ్బులు రావట్లా, ఉన్నాయన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎందుకు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పిప్పి చేస్తా ఉన్నాడు. అందుకే ఈ ప్రభుత్వం దెబ్బకు భయపడి పారిపోతా ఉన్నారు. మరలా మంచి ప్రభుత్వం రావాలి, ఆ కుర్చీలో మంచి నాయకుడు కూర్చోవాలి. అప్పుడే మంచి కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, చదువుకున్న బిడ్డలందరికీ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. గతంలో మన ఇళ్లలో ఎవరికైనా సరే పెళ్లి అయితే 50,000 రూపాయలు పెళ్లి కానుక వచ్చేది. వచ్చిందమ్మా? ఎక్కడన్నా విన్నారా?
గతంలో అంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-19 మధ్య కాలంలో. కానీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలుగా ఆ పథకం లేదు. మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడాక ఆడపిల్లలకి పెళ్ళైతే ₹1,00,000 పెళ్లి కానుక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరీమణులకి మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. ఎందుకంటే పెళ్లికి చాలా ఖర్చు అవుతుంది, అప్పులు అవుతాయి. మళ్ళా ఆ పాప పెళ్ళైనప్పుడు మళ్ళా ఒక 5-6 సంవత్సరాలు అప్పులు తెచ్చుకోవడానికి తల్లిదండ్రుల మీద భారం పడుతుంది. అందుకని వారికి సహకారిగా ఉండాలని ఆ పథకం పెట్టారు. గతంలో మనకి ఇంకొక స్కీమ్ ఉండేది, చంద్రన్న బీమా. విన్నారా పేరు? అది మన గ్రామంలో ఎవరికైనా ₹10 వచ్చినాయి ఆ స్కీమ్ లో. ఈరోజు మనకి ఏదైనా పని మీద బయటికి వెళ్తాం, ఆటో యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే భవన నిర్మాణ కార్మికులు ఉంటారు, లేకపోతే వేటకి వెళ్తా ఉంటారు, లేకపోతే ఇంకో పనికి వెళ్ళేటప్పుడు వారి పనిలో రిస్క్ ఉంటుంది, ప్రాణానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అలాగా అపాయం 100కో, 1,00,000కో, 1కో, 2కో, 10 మందికో జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఆ కుటుంబం రోడ్డును పడుతుంది. కానీ అలా పడకూడదని చంద్రబాబు నాయుడు గారు ₹5,00,000 బీమా ఆ కుటుంబానికి చేసి, ఏదైనా సరే కుటుంబానికి జరిగితే 15 రోజుల్లో ఆ ఇంటికి తీసుకెళ్లి ₹5,00,000 గతంలో ఇచ్చాం. ఆ పథకం చాలా మందికి కుటుంబాలని నిలబెట్టి, సంపాదించే మనిషి చనిపోతే ఏమవుతుంది? పిల్లలు చదువు మానేస్తారు, మొత్తం రోడ్డును పడతారు, రూపాయి ఆదాయం లేదు, ఆటోమేటిక్ గా ఆ కుటుంబం మొత్తం కూడా గందరగోళంలో పడిపోతుంది. అదే ఒక ₹5,00,000 ఉంటే పిల్లలు చదువుతున్న చదువు అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు ₹5,00,000 ఉపయోగపడతాయి. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ఆరోగ్య ఖర్చులకి ఆ డబ్బులు ఉపయోగపడతాయి. ఇంకా ఏదైనా ఇల్లు ఇంకోటి కట్టుకోవాలంటే ఆ డబ్బు ఉపయోగపడుతుంది. మనిషిని తీసుకురాలేకపోయినా ఆ కుటుంబాన్ని నిలబెట్టే శక్తి ఆ డబ్బు వల్ల వస్తుంది. మనం తమ్ముడో లేకపోతే బావమరిదిలో ఎవరన్నా ఉంటే 5,000, 10,000 ఇవ్వగలుగుతారు, ఒక రోజు 10 రోజులు చూడగలుగుతారు. జీవితాంతం మనం చూడలేం, అవునా కదా? కానీ వారిని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని నమ్మాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆ పథకాన్ని పెట్టాడు. కానీ ఇప్పుడు ఆ పథకం లేదు. మరలా మన కూటమి అధికారంలోకి వచ్చాక ఆ ₹5,00,000 పెంచి ₹10,00,000 ప్రమాద బీమా సదుపాయం కల్పించబోతా ఉన్నారు. అలాగే ఒంగోలు వెళ్తాం ఏదో పని మీద, ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ఎక్కితే గతంలో ఎంత ఉండేది టికెట్? ₹20 ఎంత ఉండేది, ఇప్పుడు ₹60 అయిందా? 50, 70. ఎక్స్ప్రెస్ అయితే ₹70, మామూలు ఆర్టీసీ ఆర్డినరీ అయితే ₹60. ₹10 ఉండే బస్ టికెట్ ₹30 అయింది. ₹20 ఉండేది ₹60 అయింది. మూడు రెట్లు పెరిగింది ఆర్టీసీ బస్ ఛార్జీలు. కానీ కరెంటు బిల్లులు ఎంత పెరిగినాయి మీరు చూసుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తగ్గినాయి అంటున్నారు అందరూ, లేవా? 8 సార్లు కరెంటు బిల్లు పెంచాడు, 8 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. ఈ 2 విషయాలు మీరు చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఒంగోలు వెళ్తేనే పని, లేకపోతే మనం ఇక్కడ వస్తువుని పండిస్తే దాన్ని ఒంగోలు తీసుకెళ్ళి అమ్మితేనే మనకు గిట్టుబాటు అయ్యేది. అంటే మనం సరదాగా ఒంగోలు వెళ్ళట్లా, కంపల్సరీ మనం పంట పండియాల్సిందే, దీన్ని ఒంగోలు తీసుకెళ్లాల్సిందే. బస్ ఛార్జీ ₹60 అయితే మనం తీసుకెళ్లే వస్తువు ధర పెరిగిందా? మన కూలి ధర పెరిగిందా? లేదు. అంటే మనకు వచ్చే ఆదాయం పెరగలేదు కానీ ఖర్చు పెరిగింది. ఈ ₹60, ₹120 పోతే ఇంక తిరిగి వచ్చేదేమి ఉండదు. అక్కడ అన్నా క్యాంటీన్ లో ఒక ₹5కి బ్రహ్మాండమైన భోజనం దొరికేది. ఆకలికి సరైన సమయానికి ఒక కడుపు మార్చుకునే పని లేకుండా కాస్త ఆకలి తీర్చేదానికి ₹5కి భోజనం దొరికేది. అది ఎత్తేసాడు. ₹150 భోజనం. ప్లేట్ మీల్స్ సగం కడిపే నిండాలంటే ₹100. ఆ ₹150 ఖర్చు అయితే ఇంక మిగిలేదేం లేదు. మళ్ళా వచ్చేటప్పుడు ఎవరన్నా మగవాళ్ళు లేకపోతే కుర్రోళ్ళు అంతకుముందు ఒక ₹60 పెట్టి కొనేవాళ్ళు ఒక బాటిల్. ఏంటిది అది?
60 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది ఎంతమ్మా? 200 రూపాయలు. 60 రూపాయలు ఉండే బాటిల్ 200 రూపాయలు చేశారు. 10 రూపాయలు బస్ టికెట్ 30 రూపాయలు చేశారు. 5 రూపాయలకు దొరికే భోజనం 150 రూపాయలు పెట్టి కొనుక్కొని తినాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం వల్ల లాభమా నష్టమా? మనకి నష్టమేనా? ఎంత నష్టం? రోజువారీ నష్టం. రోజు జేబుకి చిల్లుపడినట్టే. మనం కష్టపడి రూపాయి సంపాదించి ఈ జేబులో వేస్తే కింద నుంచి లాగేస్తా ఉంటాడు. ఇది ఎక్కడికి వెళ్తా ఉంది? ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తా ఉంది? ఈ డబ్బు మొత్తం మనం 60 రూపాయల నుంచి 200 మందుబాట్లు అయితే ఆ డబ్బు మొత్తం కూడా పెరిగిన డబ్బు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తా ఉంది. ఈ రోజు కరెంటు బిల్లు 8 సార్లు పెంచారు. ఎందుకు పెంచారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹4.20 ₹1.80 కరెంటు కొనడానికి కొంతమందితో ఒప్పందాలు చేసుకున్నారు. 20 సంవత్సరాల సమయంలో మీరు తయారు చేసే ఈ 100 యూనిట్ల కరెంటు మేము ప్రభుత్వం కొంటాం, ఇది రేటు అని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాన్ని ఆయన రద్దు చేశాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు చేసింది ఇది మాకొద్దు అని చెప్పి రద్దు చేసి ₹1.80 దొరికే కరెంటుని నీ దగ్గర నేను కొనని చెప్పి వాళ్ళ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసి వాళ్ళ రోడ్డును పడేసి అదే పవర్ సప్లైర్ దగ్గర మళ్ళా 6 నెలల తర్వాత నుంచి ఇప్పటి వరకు 18 రూపాయలకి 10 రూపాయలకి 7 రూపాయలకి కొంటున్న మహామేధావి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే కరెంటు బిల్లులు పెరిగినాయి. చంద్రబాబు నాయుడు గారికి దూరదృష్టి ఎక్కువ. రాబోయే 20 సంవత్సరాల పాటు ఒక ఇంట్లో పిల్లలు పెరుగుతారు, ఫ్యాన్లు పెరుగుతాయి, రూములు పెరుగుతాయి, మనుషులు పెరుగుతారు. దాని ద్వారా కరెంటు యూటిలైజేషన్ పెరుగుతుంది. కాబట్టి ప్రతి మనిషి అవసరాన్ని తీర్చగలిగే కరెంటు ఉత్పత్తి మన ప్రభుత్వం చేయాలి. చేయలేకపోతే చేసేవాడి దగ్గర నుంచి తక్కువ రేటుకి మాట్లాడుకోవాలి. అప్పుడు భవిష్యత్తులో కరెంటు పెంచే అవసరం ఉండదని చెప్పి నేను పెంచనని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఒక సవాల్ చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి చేతకానితనం వలన ఆయన పెంచాల్సి వచ్చింది. డబ్బులు విపరీతంగా మనకి ప్రతి నెల డబ్బులు కడతా ఉన్నాం. దీనివలన ఎవరికి నష్టం? సాధారణ ప్రజలు, సామాన్యులకి చాలా భారం అయిపోయింది. వీటితో పాటు మనకు అంతకుముందు బీసీ కార్పొరేషన్ లోన్లు ఉండే. సరే, గ్రామంలో 1000 మంది ఉంటే 1000 మందికి ఇవ్వలేకపోవచ్చు, 100 మందికి ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వం వస్తే ఇంకొక 100 మందికో 200 మందికో ఇవ్వగలిగే వాళ్ళం. కానీ ఈ ప్రభుత్వం మారాక ఒక్కటంటే ఒక బీసీ కార్పొరేషన్ లోన్ కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే రైతులు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ రైతులు ఉన్నారు, లేకపోతే మన మత్స్యకార సోదరులు ఉన్నారు. ఎక్కడైనా సరే 5 సంవత్సరాల్లో ఒక చిన్న స్ప్రేయర్, ఒక నీళ్ళ ట్యాంకర్ ఇచ్చారా? ఎక్కడైనా ఒక టార్పులైన్ షీట్, లేకపోతే 4 పైపులు, డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ పైపులు కానీ, లేకపోతే ఒక గొర్రు కానీ, నాగలు కానీ, ఒక ట్రాక్టర్ కానీ ఇచ్చారా ఎక్కడైనా? ఎక్కడా ఇవ్వాల. అలాగే మత్స్యకారులకు ఒక పోటు కానీ, వల కానీ, లేకపోతే ఇతర మోపెడ్లు కానీ, లేకపోతే ఐస్ బాక్సులు కానీ, వారి వృత్తికి ఉపయోగపడే పనిముట్లు ఎక్కడా కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అవసరమైన అవి అవసరం లేదా? అవసరం ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీ యొక్క నిరసన తెలియజేయండి. ఈరోజు అవన్నీ కూడా పండించే రైతుకు కానీ, వేటకెళ్లే మత్స్యకార సోదరుకు కానీ కావాలి. ఇక్కడ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసి ఏదో పప్పు బెల్లలాగా 5000 10,000 అతను గుర్తొచ్చినప్పుడు డబ్బులు వేస్తా ఉన్నానని చెప్పి అది కూడా 100 మందిలో 20 మందికి వేసి మిగతా వాళ్ళని వదిలేస్తా ఉన్నాడు. ఇలాంటి సమయాల్లో మనం అందరం ఆలోచించాల్సింది ఏంటి? మన గ్రామంలో ఎక్కడైనా సరే ఒక సిమెంట్ రోడ్డు అదనంగా పడిందా? గతంలో మనం మొదలుపెట్టిన పనులు
లేకపోతే ఇంకేమన్నా ఉంటే అవి తప్పితే ఇంకా ఏవి ముందుకెళ్ళిన పరిస్థితి లేదు. ముఖ్యంగా మన ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, రాజకీయం అనేది 10 మందికి ఉపయోగపడగలగాలి. మనం ఎంతో నమ్మకంతో మనకి ఇబ్బంది అయినప్పుడు మనకి భరోసా నింపే రాజకీయం కావాలి, కానీ మనల్ని అడ్డం పెట్టుకొని ఆ పదవులతో అడ్డగోలుగా డబ్బులు సంపాదించే రాజకీయం అక్కర్లేదు. మీరందరూ గమనించాల్సింది, ఈ రోజు రాష్ట్రంలో ఒక దోపిడీ ప్రజలతో వ్యాపారం చేసే ప్రభుత్వం నడుస్తా ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో మనం అందరం మరోసారి అప్రమత్తంగా ఉండాలి. గతంలో బ్రహ్మాండమైన మెజార్టీతో మనల్ని ఇక్కడ పరచూరులో గెలిపించారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే ఎన్నికలు చాలా కీలకం. ఈ ఎన్నికల్లో మనం గెలవాల్సిందే, రాష్ట్రాన్ని గెలిపించుకోవాల్సిందే, మనకు ఆప్షన్ లేదు. లేకపోతే మన ప్రాంతం తీవ్రంగా నష్టపోతాయి. నేను కూడా ఒక సాధారణ చిన్న మధ్యతరగతి కుటుంబంలోంచి చదువుకొని వచ్చాను. నాకు కష్టం విలువ తెలుసు, బాధ తెలుసు, కుటుంబంలో ఉండే ఇబ్బందులు తెలుసు. ఇక్కడ ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత ఏందో నాకు స్పష్టంగా తెలుసు. ఇక్కడ ఉండే సమస్యలకి శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. ఇక్కడ చదువుకున్న బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే రాబోయే సంవత్సరాలు మన లక్ష్యం. ఏదైతే ఇంతకు ముందు మీ అందరికీ చెప్పాను, పెదగంజాం చినగంజాం మధ్య ఆ వారధి నిర్మాణం ఖచ్చితంగా చేస్తాం. దాని ద్వారానే మళ్ళా నడుచుకుంటూ వచ్చి మీ ఓట్లు అడిగి మీ ఆశీర్వాదం కోరతానని చెప్పాం, చేశాం. ఈ రోజు మన ఈ పీసీ డిక్లరేషన్ సందర్భంగా నేను ఇందాకటి నుంచి ఆలోచిస్తా ఉన్నాను. ఇంతమంది ప్రేమగా ఆప్యాయంగా వచ్చారు. వీరందరి ప్రేమని ఇదే విధంగా పట్టుకోవాలంటే, వీరి గుండెల్లో అంతే స్థానాన్ని పొందాలంటే ఏం చేస్తే ఉండగలుగుతాను అని చెప్పి ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మీ అందరికీ ఏ కుటుంబమైనా సరే ఒక జనరేషన్ బాగుపడాలంటే అది చదువుతో మాత్రమే వస్తుంది. చదువుకుంటే సరిపోదు, చదువు తర్వాత ఉపాధి అవకాశాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి. వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి చదువిస్తుంది, కానీ అవకాశాలు ప్రభుత్వాలు మాత్రమే కల్పించగలుగుతాయి, వాతావరణం సృష్టించగలుగుతాయి. కాబట్టి ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా చదువుకున్న యువత ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, మంచి శారీరక దారుఢ్యం కలిగిన యువకులు బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నారు. వీరందరి యొక్క శక్తిని ఉపయోగించి ఈ ప్రాంతానికి ఏదైనా ఒక గొప్ప ఇండస్ట్రీ కనుక వస్తే ఆ బిడ్డల భవిష్యత్తే కాదు, ఈ ప్రాంత రూపురేఖలు ఖచ్చితంగా మారుతాయని చెప్పి అనిపిస్తా ఉంది. కానీ మనం అనుకుంటే అయిపోదు. దానికోసం కృషి చేయాలి, ఆలోచించాలి, ప్రణాళికబద్ధంగా పనిచేయాలి. అలా పనిచేయాలంటే మనకి ఒక సంకల్పం బలంగా ఉండాలి. ఈరోజు మీ అందరి ముందు కనుక ఒక మాట చెబితే ఆ మాటను నెరవేర్చడం కోసం ఆ సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది. చేయాలనే తపన ఉండాలి. చేస్తానని మాట చెప్పినప్పుడు దాని నిలబెట్టుకోవడం కోసం మనం చేసే ప్రయత్నం మీ యొక్క అందరి సహకారంతో ఇంకా బలంగా దృఢంగా జరుగుతుంది. నేను ఈరోజు సంకల్పం తీసుకుంటున్నా, మీ అందరి ఆశీస్సులు ఆ భగవంతుడి దయ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి మీ అందరి ఆదరాభిమానాలతో ఇక్కడ మరోసారి ఎమ్మెల్యేగా నేను గెలిచాక మన చినగంజాం, పెదగంజామే కాదు, ఈ చుట్టుపక్కల 10-20 మండలాల రూపురేఖలు మార్చగలిగే శక్తి ఈ ప్రాంతానికి ఉంది. ఇక్కడ ఒక అద్భుతమైన ఇండస్ట్రీ రూపకల్పన చేసి మరోసారి రాబోయే 5 సంవత్సరాల్లో కనీసం 5,000 ఉద్యోగాలు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డలకి కల్పించేదానికి కృషి చేయాలని నేను ఒక సంకల్పం తీసుకున్నాను. మీ అందరి ఆశీస్సులతో అది జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఏమ్మా
చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలి కదా, లేకపోతే చేతిలో క్వార్టర్ బాటిల్ పెట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వదిలేమంటా? అవసరం లేదు కదా. అందుకే ఈరోజు మీరందరూ ఇప్పుడుగా ఈ ఎలక్షన్ కాదు, నేను 2 ఎలక్షన్లుగా చూశాను, అంతకు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పట్ల ఒక అకుంఠితమైన ప్రేమ ఆప్యాయత చూపెట్టారు. మీ అందరి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందరి కుటుంబాల్లో ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. అది కేవలం ఉపాధి అవకాశం ద్వారా వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో రాబోయే 5 సంవత్సరాల్లో మన ప్రజాప్రభుత్వం ఏర్పడాక ఒక పెద్ద ఇండస్ట్రీ లేకపోతే సమూహాల ఇండస్ట్రీ సమూహం అయినా సరే ఏర్పాటు చేసి ఇక్కడ చదువుకున్న బిడ్డలకి లేకపోతే ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ కనీసం 5,000 మందికి ఉద్యోగాలు కల్పించేదానికి నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వర్ధిల్లాలి ఏలూరు సాంబశివరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఏలూరు సాంబశివరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఏలూరు సాంబశివరావు గారి నాయకత్వం. జై జై ఏలూరు. తగ్గిస్తారు లేదా కానీ మంచి మంది దొరుకుతుంది, పిచ్చి మంది ఆగిపోతుంది. ఇప్పుడు తాగితే ఏమవుతుంది? నరాలు జివ్వు అంటున్నాయంట, ఇందాక ఆయన చెప్తున్నాడు. కిడ్నీలు పోతున్నాయంట. కిడ్నీలు పోవటం, ఈ నర్వ్ ప్రాబ్లం రావటం, లివర్ డ్యామేజ్ కావటం, అవన్నీ కూడా మందు తాగి చాలా మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. మందుతో వ్యాపారం చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి రాంగ్లోనే పెట్టాడు. అయ్యే పనిచేస్తుంది. నువ్వేమో ట్యాక్స్ కట్టొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావు. ఓకే ఓకే, ఏది ఏమైనా ఈరోజు మనం అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే పైన బీసీ బిడ్డ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీరు ముగ్గురు ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద వారు ప్రజా కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని దించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి 3 పార్టీలు కలిసి వస్తా ఉన్నాయి. వారి జెండాలు వేరు, వారి యొక్క సిద్ధాంతాలు వేరు, అయినా సరే ఒక రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలనే ఒక దృఢ సంకల్పంతో మనందరినీ కలుపుపోయి ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరి అమూల్యమైన ఓటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థి మీ బిడ్డ, మీ కుటుంబ సభ్యుడు, మీ ఏలూరి సాంబశివరావు సైకిల్ గుర్తుపై వేసి ఒక అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ, దానికి 22వ తారీఖు నామినేషన్ ఉంది. మీ అందరి సమక్షంలో నామినేషన్ దాఖలు చేయాలని ఆశపడుతా ఉన్నాను. మీరందరూ కనీసం ఇంటికి ఒకళ్ళు వచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచి మీ ఆశీస్సులు అందించి, గతంలో ఎవ్వరికి రాని మెజారిటీ, గతంలో ఎప్పుడూ లేని మెజారిటీ మన గ్రామంలో, మన మండలంలో, మన పంచాయతీలో, మన నియోజకవర్గంలో అందిస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. ఇప్పుడు మన